ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలించిన పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి ఎద్దడి ఉండటం దురదృష్టకరమని టీడీపీ నేత బీటెక్ రవి ఆక్షేపించారు. కడప జిల్లా వేంపల్లిలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన బోర్లను ఆయన ప్రారంభించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నామని బీటెక్ రవి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వివేక హత్య కేసు విచారణ త్వరగా పూర్తయి దోషులకు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని బీటెక్ రవి అన్నారు. ఇద్దరు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించి ఈ రోజు వేసవి కాలంలో ప్రజలు తాగునీటి కోసం కూడా ఇంత ఇబ్బంది పడే పరిస్థితి రావడం అనేది వాస్తవంగా చాలా దురదృష్టకరం. బాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా స్పీడ్ గా దాని గురించి యాక్ట్ చేస్తా ఉంది. తప్పకుండా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉండే వాళ్ళను ఒక 2-3 ఏళ్లలో తేల్చి అది నిజంగా ఎవరు చేసింటే వాళ్ళకి శిక్ష పడేట్టుగా ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ టయానికి తర్వాత వీళ్ళు పదవిలో ఉండాలి కదా, వీళ్ళు పదవిలో ఇప్పుడే లేరు. శివప్రసాద్ రెడ్డి ఊరికే చెప్తాడు, ఆయన ఇప్పుడే లేడు. ఇప్పుడు రాజీనామా చేసి ఎవరికి ఏం తిందా తండ్రి ఆ ఇన్ఛార్జికి ఏమైనా రాజీనామా చేస్తాడేమో.